మేము చెప్పినట్టు చేయాలి, మేము చూసిన సంబంధమే చేసుకోవాలి. కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ చేస్తాం. అదే మీ ఉద్దేశం అయితే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావే? నీ దారిని నువ్వు పోయి ఎవరినోడిని చేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతకాని వాళ్ళం కాదు. మావయ్య వదలండి. వదలడం కాదు, దాన్ని గదిలో పడేసి తాళం వేయండి. వదలండి, 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 నన్ను వదలండి, వదలండి. మీకు న్యాయం కాదు. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా? సరే, లేదా మెరవించి పెళ్లి చేస్తాను. ఏం చేస్తావో, ఎవడంటే వస్తాడో నేను చూస్తాను. నేను అప్పుడే చెప్పానే, పరాయి ఊళ్ళో చదువు వెలగబెడుతుంది, పీకల దాకా ఏ ప్రేమలోనూ దిగుతుందని. అది చెప్పింది కాబట్టి సరిపోయింది. చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వాడిని వెంటబెట్టుకునే వస్తే ఇంకేముంది, వీధి పాలు అయ్యేవాళ్ళం. ఏమైనా సరే, ఇంతకాలం గార్డియన్ గా ఉన్నందుకు దాని ఆస్తిలో సగమైనా మనకు రావాలి. సగమా? మిగతాది మొత్తం అంతా మనకే రావాలి. ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ బంగ్లాలో ఉండడం, ఈ కారులో తిరగడం, ఈ నౌకలతో సేవలు చేయించుకోవడానికి అన్నిటికీ అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఎలా అండి బ్రతకడం? అన్నయ్య, అన్నయ్య. ఏంటమ్మయ్య, ఊరి మీద బలాదూరు తిరగటం అయిందా? కోపకు చేరావు? ఇంకా తిరుగుతును, కానీ అప్పుల వాళ్ళు వేట కుక్కల్లా తిరుగుతున్నారు. అందుకని డబ్బు కావాలంటావు? నేను కాదన్నయ్య, అప్పుల వాళ్ళు. ఒరేయ్, సస్తే ఇవ్వను. చేట్ల పేక, తాగుడు, రేసులకని నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తుంటే నేను తీర్చాలా? నువ్వు తీర్చకపోతే నన్ను జైల్లో పారేస్తారు. ఇంత అన్నం ముద్ద కూడా పారేస్తారా? రామకృష్ణ అంటూ అక్కడే పడండు. మీరు కొంచెం ఊరుకోండి. ఏమయ్యా బుజ్జి, మొత్తం నువ్వు తీర్చాల్సిన అప్పులు ఎన్నున్నాయి? బాకీ సరిగ్గా తీర్చకపోతే పిల్లిని మోసుకెళ్ళినట్టు కోర్టుకు మోసుకుపోతామని భయపెట్టే దగాచంద్ బాకీ 12,000. అప్పు తీర్చకపోతే కాబూలు తీసుకెళ్లి వేలం వేస్తానని బెదిరించే కాబూలి వాళ్ళ బాకీ 9,000. అది కాక సరిగ్గా తీర్చకపోతే తలో కాలు తలో చెయ్యి తీసేస్తామని కర్రలు పట్టుకుని ఈ సందు చివర నిలబడ్డ వాళ్ళ చిల్లర బాకీలు 9,000 వదినా. మొత్తం అన్ని కలిసి 30,000 ఉంటాయి వదినా. బుజ్జి, మేము చెప్పినట్టు చేయవయ్యా, నీకు అప్పులు వాళ్ళు తప్పుతుంది. తక్షణం ఊరు వదిలి పొరుగురు పారిపోయేవాడిని. కానీ పొరుగుళ్ళలో కూడా నీ పేరు చెప్పి ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేసానన్నయ్యా. అందుకేనయ్యా మేం చెప్పినట్టు 4-5 ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టి మేం కట్టమన్న దాని మెళ్ళో తాళి కట్టాలి. ఏమిటే దుర్గా, వీడు తాళి కట్టాలా? నీ మెళ్ళో కాదులే అన్నయ్య, నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వు చెప్పొదినా, ఎవరి మెళ్ళో తాళి కట్టాలి? అర్జెంటుగా కట్టేస్తాను. మన జానకి మెళ్ళో. జానకి నాకు పెళ్ళా? ఒప్పుకుందా? అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు మాత్రం మేము చెప్పినట్టు చెయ్యాలి. తప్పకుండా. అప్పుల తిప్పలు తప్పితే చాలు వదినా, ఎవరి మెళ్ళో కట్టమన్నా కట్టేస్తాను. నమస్కారం వదినా, సెలవు. జానకి, జానకి, నీకు నాకు పెళ్ళంట. నాకిప్పుడే తెలిసింది. నీకు చెబుదామని వచ్చాను. మా అన్నగారి అల్పబుద్ధులు, మా వదిన గారి ఎత్తులు అన్నీ నీకు బాగా తెలుసు. అందుకని నిన్ను ప్రత్యేకంగా కలుసుకుని ఈ విషయాలన్నీ చెప్పాలని వచ్చాను. కాబట్టి నువ్వు మాట్లాడకుండా నా వెంట వచ్చేసే. అప్పుడు మన ఇద్దరం హాయిగా దర్జాగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నువ్వు మాకు పెళ్ళైపోయింది, చట్ట ప్రకారం ఈ ఆస్తి అంతా నాకే దక్కుతుంది అని ఒక్క లాయర్ నోటీసు పారేశావంటే ఈ ఆస్తి అంతా మన చేతికి వచ్చేస్తుంది. అప్పుడు మనం హాయిగా దర్జాగా ఎక్కడైనా బ్రతకచ్చు. ఏమంటావు? మంచి సలహానే, కానీ అత్త మామయ్య మీతో పాటు అదంతా నీకెందుకు? నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు, నిన్ను బయటికి తీసుకెళ్లే పూచి నాది. సరేనా? అబ్బా, ముందు సినిమాకి, తర్వాత జాన్. జానేట వాళ్ళే కాఫీ తాగుతావా? నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్. వెయిట్. ఏమాయ్, 2 స్ట్రాంగ్ కాఫీ, స్పెషల్ గా ఉండాలి. కాఫీ అడిగితే గోల్ చేస్తా ఉంటాయా? కంగారు పడిపోయాను. రెడీయా? ఇది కూడా. థ్యాంక్ యూ. హాయ్ బేబీ డార్లింగ్, కాఫీ కాఫీ.
అని డార్లింగ్ కాఫీ చాలా బాగుంది కదా. అచ్చం నీ మొహంలాగే ఎంతో బాగుంది. కరెక్ట్ కరెక్ట్.